ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. నాకు తెలుసు నువ్వు ఇలాంటి పని చేస్తావని. ఇంట్లో అన్ని వైపులా సీసీ కెమెరాలున్నాయి. ఈ ఇంటి వెనక సీసీ కెమెరా లేదు కాబట్టి నువ్వు ఖచ్చితంగా అక్కడి నుంచే వస్తావని నాకు తెలుసు. అందుకే అక్కడ నా మొబైల్ కెమెరా ఫిక్స్ చేశాను. నువ్వు లోపలే ఉన్నావు కదా, నీకెలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు. ఏంటి భాను, జీవితాన్ని సంతోషంగా పంచుకోవాలని చాలా ఆనందపడుతున్నట్టున్నావు కదా. నేను ఇలా లోపలికి వస్తానని, నీ ఆనందాన్ని ఆవిరి చేస్తానని నువ్వు కల్లో కూడా ఊహించలేవు. నువ్వే తెలివైన దానివని నీ నమ్మకం, కాని నీకన్నా తెలివైన దాని నేను. ఇప్పుడు నువ్వు మురిపాలు పంచుకోవటానికి పాలు కలుపుతున్నావు కదా, కాని ఆ పాలు తాగాక మీ ఇద్దరి మధ్య ఎలాంటి ఆనందం ఉండదు. ఒసే ముసల్దానా, నువ్వు ఎంత తెలివిగా ప్లాన్ చేసినా నా తెలివితేటల్ని నువ్వు అర్థం చేసుకోలేవు. అందర్నీ తీసుకెళ్లి నువ్వు మంచి పనే చేశావు, కానీ ఇప్పుడు నేనాడే ఆట ఏంటో ఎవ్వరికీ అర్థం కాదు. ఈ టాబ్లెట్స్ వేసిన పాలు తాగితే వాళ్ళు ప్రశాంతంగా నిద్రపోతారు, అంతేకాని నువ్వు ఊహించినట్టు ఏమీ జరగదు. ఎక్కడైనా సరే నేననుకున్నది జరుగుతుంది, నేను కాదు అనుకుంటే ఆగుతుంది. నువ్వు లోపలికి ఎప్పుడైతే వచ్చావో ఈ పాలల్లో కూడా ఏదో కలిపి ఉంటావు, సందేహమే లేదు నీలిమా. కానీ నేను నువ్వు అనుకున్నంత అమాయకురాల్ని కాదు. నీ రాత మార్చాలని బామ్మ, ఆంటీ ఎంత ప్రయత్నించినా నేను గీసిన గీత నువ్వు దాటలేవు భాను. నీ జీవితం నాకు ఆట, అందులో నేను గెలుస్తాను, కానీ నిన్ను మాత్రం గెలవనివ్వను. నమస్కారం అండి. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే బాబు. నమస్తే అండి. నమస్తే సార్. నమస్కారం అండి. మీరు వస్తారా రారా అనుకున్నాము, వచ్చారు, చాలా సంతోషంగా ఉంది. అదేంటి విశ్వనాథం గారు, మీరెన్నో ఏళ్లుగా మా కంపెనీలో పనిచేస్తున్నారు. నమ్మకానికి నిజాయితీకి ప్రతిరూపం మీరు. మిమ్మల్ని ఒక ఎంప్లాయీగా మేమెప్పుడూ అనుకోలేదండి. మాలో ఒక మనిషిని మేమందరం అనుకుంటాం. అలాంటి మీ ఇంట్లో ఫంక్షన్కి పిలిస్తే మేం రాకుండా ఎందుకుంటాం? చాలా థ్యాంక్స్ మేడం. మీరెంత అభిమానంగా చూస్తున్నా మీరు యజమానులు, మేం పనివాళ్ళం కదమ్మా, అందుకే అలా అన్నారు. కార్మికులు లేని యజమానులుండరు, యజమాని లేకుండా కార్మికులుండరు. అందరూ కలిస్తేనే ఒక సంస్థ అభివృద్ధి చెందుతుందమ్మా. అందరి కృషితోనే ఒక యజమాని డెవలప్ అవుతాడు. దీన్ని తెలుసుకుంటే ఈ తారతమ్యాలనేవి ఉండవు. అందరికీ మీ అంత మంచి మనసు ఉండదు కదా సార్. మీరొచ్చారు, చాలా సంతోషం సార్. సీమంతం మొదలైందా అండి? లేదమ్మా, ముందు అమ్మగారి చేత్తో గంధం నుంచి గాజులు వేయించాలని ఆపాము. రండమ్మా. రండి మేడం. రండి రండి సార్. రండి.
రండి సార్, రండి రండమ్మా. ఏమ్మా ఆరోగ్యం బాగుందా? బాగున్నాను మేడం. అమ్మా ఊర్మిళ గారు, అమ్మాయికి గంధం రాసి గాజులు వేయండి. ఉమ్. సీతా సీమంతం రంగరంగ వైభవములే ప్రేమానందం నింగి నేల సంబరములే కోసల దేశమే మురిసి కోయిలై ఆశల పల్లవి పాడే పున్నమి ఆమని కలిసి ఏంటే అంత ఆశగా చూస్తున్నావు? నిజంగా ఇలాంటివి చేయడం ఎంత బాగుంటుంది కదా బామ్మ. మరి కడుపుతో ఉన్నప్పుడు ఇలాంటి సంతోషాలు తీరకపోతే ఇంకెలాగే? అయినా ఇప్పుడు నువ్వు కూడా కడుపుతో ఉన్నావుగా. 7వ నెల రాగానే మీ అమ్మ ఇంతకన్నా అంగరంగ వైభవంగా ఈ పండగ చేస్తుంది. ఊరంతా పందిరి వేసి వాడలో ఉన్న జనాలందర్నీ పిలిచి ఎంత గొప్పగా చేస్తుందో నీకే తెలుస్తుందిగా. అమ్మలక్కలంత చేరి చెమ్మ చిక్కలాడి పాడి చీరలిచ్చి సారెలిచ్చిరే జుట్టు తువ్వి నవ్వు రువ్వి ముచ్చమ్మ మేడం, కార్తీక్ సారు బాణమ్మ రాలేదు. తొందరలో సీమంతం చేసుకోవడానికి వాళ్ళు తొందరపడుతున్నారు. అమ్మమ్మ ఎక్కడేం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? వాళ్ళు వేరే ఫంక్షన్కి వెళ్ళారు. అది చెప్పబోయి ఇది చెప్పానంతే. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. భాను, ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న ఈరోజు రానే వచ్చింది. మన జీవితంలో మర్చిపోలేని మధుర అనుభూతి ఈరోజు మనం పంచుకోబోతున్నాం. ప్రతి వ్యక్తి పెళ్లి జరిగాక తన జీవితంలో ఒక మధుర జ్ఞాపకంగా ఉండిపోవాలని కోరుకుంటాడు. ఇదేంటి భాను, ఏ పాల గ్లాస్తో వస్తావో అని నేను ఎంతో ఆశతో ఎదురు చూశాను. అది రొటీన్ అనుకుంటే కనీసం కొత్త సినిమాలో చూపించినట్టు ఏ కూల్ డ్రింక్ అయినా తీసుకురావచ్చు కదా. అది కూడా కాదు, నేను తాగినా పర్వాలేదు అనుకుంటే ఏ విస్కీయో రమ్మో తీసుకురావచ్చు కదా. మరి ఇలా నిప్పులు తీసుకొచ్చావేంటి? కంగారు పడకండి, ఇదేదో మిమ్మల్ని భయపెట్టడానికి తీసుకొచ్చింది కాదు. ఇల్లంతా సాంబ్రాణి పొగ వేస్తే ఇంట్లో ఉన్న దుష్టగ్రహాలు దుష్టశక్తులన్నీ పోతాయని బామ్మ చెప్పింది కదా. ఇన్నాళ్ళు ఈ గ్రహాల వల్లే కదా నేను మీకు దూరంగా ఉండాల్సి వచ్చింది. ఇంకా మన జీవితంలో ఎలాంటి అడ్డంకులు రాకుండా, ఏ గ్రహాలు కూడా అడ్డుపడకుండా ఉండాలంటే ఈ సాంబ్రాణి వెయ్యాలి. సాంబ్రాణి వేశాక మీరన్నట్టు జ్యూస్తోనూ పాల గ్లాస్తోనే వస్తానులే. గాడ్, అమ్మయ్యా, మళ్ళీ ఇంకేం సృష్టిస్తావని ఎంత కంగారు పడ్డానో తెలుసా. నిజమేలే, ఇంకా ఏ దుష్టగ్రహాలు మన మధ్యలోకి రాకూడదు. ధూపం వేసి ఇల్లంతా ధూపం వేసొస్తానండి. సరే, త్వరగా వచ్చే. భాను ఏంటి ఇటొస్తుంది?
నేనిక్కడే ఉన్నాను అన్న నిజం ఎవ్వరూ కనిపెట్టలేరు. నువ్వు ఇంట్లో ఎన్ని సీసీ కెమెరాలు పెట్టాను అని మురిసిపోతున్నావు. కెమెరా లేని సీక్రెట్ ప్లేస్ చూసుకుని నేనొచ్చాను. నువ్వే తెలివైన దానివి అనుకోకు, నేను నీకన్నా తెలివైన దాన్ని. హలో, నీలిమ ఫోన్ బానెత్తిందేంటి? ఇప్పుడు నేనేం మాట్లాడాలి? హలో, ఎవరు? ఇప్పుడు నేను గొంతు మార్చినా భానుకు అనుమానం రావచ్చు. అక్కడ పరిస్థితి ఏంటో తెలియకుండా నేనేమి నోరు జారకూడదు. మంచు జరగాలని ధూపం వేస్తున్నావా బాను? నువ్వు ధూపం వేసినా, దేవుడికి ఎన్ని పూజలు చేసినా నీ జీవితంలో మంచు జరగదు. నేను జరగనివ్వను. నేనిక్కడే ఉన్నాను, నువ్వు కనిపెట్టలేవు. కానీ నీ జీవితంలో జరిగే ప్రతి సంఘటన నేను కనిపెట్టగలను. దాన్ని ఆపగలవా? అదేంటి బాను, పాల గ్లాస్తో వస్తావు అనుకుంటే మళ్ళీ జ్యూస్ గ్లాస్ తీసుకొచ్చావేంటి? నీలిమ పాలల్లో ఏమైనా కలిపిందేమోనని నాకు అనుమానంగా ఉంది. అందుకే పాలకి బదులు జ్యూస్ తీసుకొచ్చానండి. ఏం లేదండి, అసలే ఎండాకాలం కదా, వేడిగా పాలేం తాగుతారు, ఈ జ్యూస్ తాగండి. సరేలే. నువ్వు కూడా తాగు బాను. మధురమే క్షణమే ఓ
ఊర్మిళా, ఈ నీలిమాదేవి వస్తానంది ఇంకా రాలేదేంటి? బావుందమ్మమ్మా. నీలిమ వచ్చినా నువ్వు తిడతావు, రాకపోతే ఎందుకు రాలేదు అని చెప్పి నువ్వే ఎదురు చూస్తావు. అసలు నీకు నీలిమ మీద ఉన్నది అభిమానమో కోపమో నాకైతే అర్థం కావడం లేదు. అనుమానమేనే, అది పందికొక్కు లాంటిది. సిమెంట్తో ఎంత గట్టిగా గట్టి వేసినా పందికొక్కు ఎలా కన్నాలు పెడుతుందో ఈ నీలిమ కూడా అలాంటిదేనే. అక్కడ ఏం పెంట పెడుతుందో ఏమో భయంగా ఉందే. అది నా కళ్ళ ముందే ఉందనుకో, నాకు ప్రశాంతంగా ఉంటుంది. ఇంట్లో అందరూ ఆనందంగా ఉన్నారు. దేవతలున్న చోట ఇలాంటి దెయ్యాలు ఉండకూడదని నా బాధ. అన్నం తిని బయటికి వెళ్ళింది కదమ్మమ్మా, మన ముందే జరిగింది కదా ఇదంతా. నువ్వేం భయపడకు. నాది అనుమానం కాదే, ఇది ఖచ్చితంగా ఏదో ఒక పనికి మాలిన పని చేస్తూనే ఉంటుంది. ఇదేంటి, వెళ్తూ వెళ్తూ బాను డోర్ వేసి వెళ్ళింది. ఇప్పుడు ఈ డోర్ రావట్లేదేంటి? అంటే బాను తెలివిగా బయట గడియ పెట్టిందా? నేను గదిలో ఉన్నానని బానుకి ముందే తెలుసా? బాను కనిపెట్టేసిందా? తెలివిగా బాను నన్ను లాక్ చేసేసింది. అసలు బాను నన్ను ఈ గదిలో లాక్ చేయడానికి రీజన్ ఏంటి? హ్యాండ్స్ అప్ బాను.
హృదయ దేవతకి పుష్పాభిషేకం చేశాను. నేను దేవతని కాదు, మీ భార్యని. నా అదృష్టం కొద్దీ దొరికావు. అంతకు మించి